మహేశ్వరం బీజేపీలో భగ్గుమన్న గ్రూప్ తగాదాలు. బీజేపీ కార్యకర్త విజయదేవడ మాట్లాడుతూ తనపై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేసి గాయపరిచాడని ఆరోపించాడు. వినాయక మండపాల సందర్శనకు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణికి స్వాగతం పలికినందుకు తనపై దాడి చేశారని అన్నాడు. ఆర్కేపురం వాసిని 2 రోజుల క్రితం నాపై దాడి జరిగింది. దాడి చేసిన వారు రాధా ధీరజ్ రెడ్డి కార్పొరేటర్ వారి భర్త ధీరజ్ రెడ్డి గారు. అతనితోటి నాకు 15 ఏళ్ళకెళ్ళి బీజేపీ పార్టీలో నేను అతని కింద ఉన్నాను, పనిచేశాను. ఇప్పుడు నేను ఆర్కేపురం డివిజన్లో రోడ్ నెంబర్ 2లో వినాయక మండపం పెట్టడం జరిగినది. ఆ మండపం పెట్టిన సందర్భంలో శ్రీవాణి గారిని స్వాగతం పలకడం జరిగింది. వారిని ఇన్వైట్ చేసిన, ఎందుకంటే నాకు వారు హిందూ ధర్మం పట్ల పనిచేస్తున్నది ఆకర్షితమై వాళ్ళు చేసిన సోషల్ మీడియాలలో పోరాటం చూసి వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో దాడి జరిగింది నా పైన. కేవలం ఒక కార్పొరేటర్ గారిని పిలిచినందుకు. ఇవాళ నేను హ్యూమన్ రైట్ కమిషన్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. హ్యూమన్ రైట్ కమిషనర్ వారితో కూడా అపాయింట్మెంట్, ఇవాళ 5 o'clock నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారిని కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేసి నాకేమేమి సౌకర్యాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో నాకేమేమి సౌకర్యాలు ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, నేను ఏదైనా చెయ్యాలంటే ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా, తీసుకునే అవసరం లేదా అని హ్యూమన్ రైట్స్ వారి దగ్గరికి ఇవాళ 5 o'clock నా కమిషనర్ గారితో అపాయింట్మెంట్